ఏం బ్రదర్, ఏమైనా జనాభా లెక్కలు తీసుకున్నావా? ఏం లేదురా, మన సెక్షన్ లో 25 మంది ఉన్నారు కదా, ఇందులో ఎంతమంది వేరుటు కాపురం, ఎంతమంది ఉమ్మడి కుటుంబం అని సర్వే రిపోర్ట్ తెస్తున్నాను. మెజార్టీ ఏవైపు ఉంది? ఒక్క ఇల్లరికం కేసు మినహాయించి మిగతావన్నీ వేరుటు కాపురమే. ఇంతకీ నీదేం టైపు? మంది వేరుటు కాపురమే. నీ అంతటా నువ్వు వేరే వెళ్ళావా, లేక నీ పేరెంట్స్ నీకు అదృష్టం కలిగించారా? అప్పుడప్పుడు మనకి అలవాటు ఉంది కదా, దాంతో జీతం ఇంట్లో ఇచ్చేవాడిని కాదు అంతే. అంటే జీతం సరిగ్గా ఇవ్వకపోతే గెట్ అవుట్ ఆఫ్ ఇండియా. ఎవరు లోపల? ఏమిటండి? ఏమిటండి కాదు, నీకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండాలి. వాళ్ళు ఎక్కడ? అత్తయ్య గారు పెరట్లో ఉన్నారు. ఆవిడ కంటే పెద్ద ఆయన ఎక్కడ? మావయ్య గారు కూడా అక్కడే ఉన్నారు. పిలవమంటారా? అక్కర్లేదు. మరి ఎందుకు అడిగినట్టు? ఒక్క మనిషి సంపాదించడం 10 మంది కూర్చుని తినడం వల్లే భారతదేశంలో ఇంప్రూవ్మెంట్ కానీ డెవలప్మెంట్ కానీ లేదని బరోడా యూనివర్సిటీ వాళ్ళు పరిశోధించి చెప్తున్నారు. పైగా నేను కష్టపడి సంపాదించిన డబ్బుని మీరంతా ఇష్టపడి దుబారా చేసేస్తున్నారు. ఏమిటండి మీరు? నో ఆర్గ్యుమెంట్. ఈ ఇంట్లో ఎమర్జెన్సీ విధించాను. ఇష్టమైన వాళ్ళు పాటించండి, కష్టమైన వాళ్ళు ఇప్పుడే నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమనండి. ఏమిటి అలా చూస్తున్నారు? ఈ కుర్ర కుంకర్ 4 తగిలించి జీతాన్ని లాక్కుందామనా? ఆ రోజులు ఎప్పుడో పోయాయి. నేను ఈ ఫ్యామిలీలో విప్లవం తీసుకురావాలని కంకణం కట్టుకున్నాను. ఇక మీదట నా జీతం మీకు ఇవ్వను. నా నిర్ణయం విన్నాక పోరాడదవా ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయి వేరుటు కాపురం పెట్టుకోరా అందాం అనుకుంటున్నారా? అనండి. వీటన్నిటికీ నేను భయపడేవాడిని కాను. ఇదిగో. ఏమిటిది? ఇవాళ నాకు పెన్షన్ వచ్చింది. దీన్ని కూడా నీ దగ్గరే ఉంచుకుని ఈ ఇంటి వ్యవహారాలన్నీ చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అంటే నేను మీకు జీతం ఇవ్వనానని కోపం రాలేదా? కోపం ఎందుకు వస్తుందిరా? బరువు బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగే వెధవాయికి ఇంతకాలానికి బరువు బాధ్యతల అబ్బాయి ఏమిటా అని సంతోషం వచ్చింది. అంతే కదండి. ఎప్పుడు వీడికి ఇంటి బాధ్యతలు పడతాయా అని 1000 దేవుళ్ళకు మొక్కున్నాను. ఈనాటికి నా ప్రార్థన కనుక జాగ్రత్తగా చూసుకో. అదే మన మొక్కలు పని చూసుకున్నాం. ఇదిగో, ఇందాక మొక్కలు తెప్పించాను, దానికి 40 రూపాయలని. ఆ 40 తీసుకెళ్తున్నాను. దీన్ని నీ బుక్ లో రాసుకో. ఏమిటండి నాటకం? మీ జీతాన్ని మేము దుబారా చేస్తున్నామని భయం పట్టుకుందా? అదే, జీతం ఇవ్వనని పెద్ద కబుర్లు ఆడితే వేరుటు కాపురం ఉండమంటాడు అనుకున్నాను, కానీ ఇలా ఆయన పెన్షన్ డబ్బులు కూడా ఇచ్చేసి ఇంటి గొడవలన్నీ నానెత్తి మీద పడేస్తాడని నేను ఎక్కడ అనుకున్నాను. సలహాలు రావు ఒకటి వేస్ట్ వదవరా. అంటే ఆ సలహాలు రావు ఎవడో మీకు సలహా ఇచ్చాడా? లేకపోతే ఈ నికృష్ట పైడలు నాకెక్కడ వస్తాయి? కేజీ వంకాయలు రూపాయో 10 రూపాయలో మీకు తెలీదు. మీరు సంసారాన్ని నడుపుతారా? ఒరే బాబు, ఆ దేవదాస్ గారికి పాలకు 150 రూపాయలు ఇవ్వాలి. నానా ముందు వద్దు. ఈ పాల గొడవలు సంసారం గొడవలు నా వల్ల కాదు. నువ్వే రాసుకో, నువ్వే చూసుకో. అష్ట కష్టాలంటారే, అవి 8, 9? ఏం తెలుగు చదివేవరా? అష్ట కష్టాలంటే 8. వాటి పేర్లు డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ అవన్నీ కలిపి ఒకేసారి వచ్చారా నాకు. డోంట్ వరీరా, జీతం ఇవ్వకపోవడం అనే ఐడియా ఫెయిల్ అయిందని కదా నీ బాధ. దాందే ఉంది. మరో సలహా విసురుతాను, కాసుకో. ఏమిటది? మీ పెద్దవాళ్ళు చూస్తుండగా నువ్వు ఒక లఫాకీతో రొమాన్స్ చేసుకున్నట్టు కనిపించావనుకో, నిన్ను ఇంట్లోంచి గెంటేయడం ఖాయం. నాది గ్యారంటీ.